ప్రస్తావించడము, ఏవైతే వాళ్ళ వాటిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో జరగని పనుల గురించి మాట్లాడటము, అలాగే ఆ టైంలో కొన్ని వాదోపవాదాలు అనేది జరగడం సర్వసాధారణం. ఇందాక మన నాయకులు కూడా చెప్పారు, ఎస్సీ మోహన్ రెడ్డి చెప్పారు, అలాగే మన మేయర్ గారు కూడా చెప్పారు. ఇవన్నీ సాధారణంగా జరిగే, న్యాచురల్ గా జరిగే ఇన్సిడెంట్స్ ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సమస్యల గురించి ప్రస్తావించేటప్పుడు వాళ్ళ వార్డు ప్రతినిధులుగా వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వాయిస్ వినిపిస్తారు. కానీ వాటిని కూడా రాజకీయం చేయడం అంటే కౌన్సిల్ ని రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. కానీ కౌన్సిల్ లో వచ్చి మతాల గురించి కులాల గురించి మాట్లాడటము అంటే అవన్నీ మాట్లాడాలని చెప్పడం ఇన్ని రోజులు లేని సాంప్రదాయం. అంటే ఎవరిని కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు అందరూ అంటే వైసీపీ కార్పొరేటర్లు ఉంటారు, టీడీపీ కార్పొరేటర్లు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా కౌన్సిల్ లో సమస్యల గురించి ఆ టైంలో మాత్రమే మాట్లాడుకుంటారు తప్ప బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా బ్రదర్స్ సిస్టర్స్ లాగా అలాగే ఫ్రెండ్స్ లాగా ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా 4 సంవత్సరాల కాలం నుంచి మేము అందరం చూస్తూనే ఉన్నాము. మేము ఎప్పుడు కూడా రాజకీయం అంటే పార్టీలు వేరు అని ఎప్పుడు కూడా అనుకోలేదు అందరూ కార్పొరేటర్లు అందరూ. కానీ మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరంగా అంటే జరిగినట్లుగా ఉంటే అనవసరంగా అక్కడ ఇందాక మన నాయకులు కూడా చెప్పినట్టుగా పేపర్లు చించేయడము అలాగే మైకులు ఇరగొట్టడం ఇవన్నీ అసెంబ్లీలో పార్లమెంట్ లోనే జరుగుతాయి. మన కౌన్సిల్లో జరిగిన చిన్నపాటి ఘటనలు కూడా మతానికి కులానికి ఆపాదించి ఇలా కేసులు పెట్టి ఒక కార్పొరేటర్ ను వేధించడం సరికాదని మేమందరం కూడా ఈ విషయాన్ని అంటే ఈ కేసు పెట్టిన విషయాన్ని కూడా మేమందరం కూడా ఖండిస్తూ అలాగే యూనుస్ భాషకి జరిగిన ఈ అంటే అతన్ని జరిగిన అంటే జరగనట్టుగా అతను అసలు ఊరికే జస్ట్ కుర్చీ విసిరేశాడు, తర్వాత వెళ్ళిపోయాడు. అది వీడియో క్లిప్పింగ్స్ లో చూడడం జరిగింది. అలాగే మేమంతా ప్రత్యక్ష సాక్షులం కూడా మేమందరం అక్కడే ఉన్నాం కాబట్టి మేమందరం కూడా మాకు కూడా బాధ అనిపిస్తుంది. జరగండి అసలు ఆ అబ్బాయి అసలు ఆర్గ్యుమెంటే చేయలేదు. చేసిన వాళ్ళు వేరు ఆర్గ్యుమెంట్ అంటే అక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడే ఆర్గ్యుమెంట్ చేశారు తప్ప వేరేవైతే ఏమీ జరగలేదు అక్కడ. కానీ ఇవన్నీ బాధాకరం. మేము కూడా అంటే ఇప్పుడు వాళ్ళు రాజకీయాన్ని తెలుగుదేశం వాళ్ళు డివైడ్ చేసి మతాలకు కులాలకి ఆపాదిస్తున్నారు కాబట్టి మేము కూడా నెక్స్ట్ అన్నగారు చెప్పినట్టుగా మేము కూడా నెక్స్ట్ మా పార్టీలో కూడా అందరూ ఉన్నారు. మా జగనన్న కూడా ఇన్ని రోజులు సామాజిక న్యాయం అంటూ ప్రతి కులాన్ని అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ప్రతి ఒక్కరిని నా కులం అనుకొని ఆయన తన సొంత వాళ్ళగా చూసుకున్నారు మా జగనన్న. అటువంటి పార్టీలో ఉన్న మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా చిన్న చూపు చూడటం ఎప్పుడూ జరగదు. అన్న అడుగుజాడల్లో మేము జగనన్న అడుగుజాడల్లో నడిచే వాళ్ళం. మా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరం మేము అలాంటి వాళ్ళము. మా పార్టీకి చెందిన కార్పొరేటర్ అలాంటి మాటలు మాట్లాడతాడని అసలు మాట్లాడాడని చెప్పడం కూడా అసలు ఇవన్నీ తగదని చెప్పి మేమందరం తెలియజేసుకుంటూ